హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కంటికి మేలు, జుట్టుకి బలం, కడుపుకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కరివేపాకు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కరివేపాకు వారంలో ఒకసారైనా ఈ విధంగా పచ్చడి రూపంలో కానీ, లేదా ఏదైనా పొడి రూపంలో కానీ, లేదా ఏదైనా పులిహార రూపంలో కానీ చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే చాలా కరివేపాకు తినేస్తాము. నేనైతే పులిహార వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు లేకుండా ఆరబెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. 1/2 స్పూన్ కంటే తక్కువే వేసుకోండి, లేదంటే చేదొస్తాయి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోండి, బాగా వేయించుకోవాలి పొడివే. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి ఇలా చిరుముకుని వేసుకోండి. చిరుముకుని వేసుకోవడం వల్ల గింజలు కూడా బాగా వేగుతాయి. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకోండి. మాడకుండా వేయించుకోండి, మాడిందంటే టేస్ట్ పోతుంది పచ్చడి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఈ విధంగా కరివేపాకు అంతా దోరగా వేయించుకోండి. ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి. ఇది నిల్వ పచ్చడి కాదు కదా, ఇన్స్టెంట్ పచ్చడే కాబట్టి పెద్దగా వేగవలసిన పని లేదు. కొంచెం దోరగా వేయించుకోండి. ఇలా కలుపుకోవాలి, లేదంటే కిందనున్న ఆకులు మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి బాగా చల్లారాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర, అవి వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకోండి. మనం తీసుకునే కరివేపాకుని బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకున్న మెంతులు చేదిస్తాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు అంతా వేసుకోవద్దండి, చూసుకుని వేసుకోండి. టేస్ట్కి సరిపడా వేసుకోండి, అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే రాళ్ళు ఉప్పే వేసానండి, ఎలాగో మిక్సీలో వేసుకుంటాం కదా. తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత బెల్లం వేసుకోండి. ఈ పచ్చడికి బెల్లమేనండి ఇంపార్టెంటు. బెల్లం వేసుకుని ఒకసారి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టండి. ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేగించాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసేసి దంచుకుని వేసుకోండి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండు పచ్చడి వేసాం కదండి, చింతపండు బెల్లం బాగా ఉడకాలి ఆయిల్లో. ఇలా ఉడికి ఇందులో వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఆయిల్ పైకి తేలిందంటే ఉడికినట్టే. అంతేనండి, స్టవ్ ఆపేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోవటమే. చాలా బాగుంటుందండి, తీయగా పుల్లగా మంచి ఫ్లేవర్ వస్తుంది. వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.